Hi everyone, how are you doing? Hope everyone doing great. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ వీడియో చూడడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం. జావా ఎగ్జిక్యూషన్ ఫ్లో, జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ క్లాస్ ముందు పార్ట్ 1, ఓకే, ఈ క్లాస్ కంటే ముందు పార్ట్ 1 ఒక వీడియో చేశాను. దాంట్లో కంప్లీట్గా చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే హై లెవెల్ కోడ్ అంటే ఏంటి, లో లెవెల్ కోడ్ అంటే ఏంటి, మెషిన్ కోడ్ అంటే ఏంటి, అండ్ బైట్ కోడ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, జావా బైట్ కోడ్, జావా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఎందుకు అయింది, జావా అనేది కంపైలర్ని ఇంటర్ప్రిటర్ని రెండింటిని ఎందుకు వాడుకుంటుంది అని పార్ట్ 1 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అది కంప్లీట్గా చూస్తే ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. దయచేసి అది ఫుల్, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏముంటుంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో, ఓకే. జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏమిటిది, కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. సో మనం జావా కోడ్ని దేంట్లో రాస్తామంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐడిఈస్ని వాడతాము. బట్ మనం జస్ట్ లెర్నింగ్ పర్పస్ మనం నేర్చుకుంటున్నప్పుడు మోస్ట్లీ ఎలా రాస్తామంటే జావా అనేది ఒక ఫైల్లో రాస్తాం, ఓకే. ఒక ఫైల్లో సేవ్ చేస్తాం, జావా కోడ్ని ఒక ఫైల్లో సేవ్ చేస్తాం, ఓకే. ఈ ఫైల్ని ఏమంటామంటే సోర్స్ ఫైల్ అంటాం, సోర్స్ ఫైల్. ఈ సోర్స్ ఫైల్లో ఉన్న కోడ్ని సోర్స్ కోడ్ అంటాం, ఓకే. ఈ సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ మనం రాసే కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ని ఎలా సేవ్ చేస్తామంటే .జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. జావా యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి, ఫైల్ ఎక్స్టెన్షన్. ఎవరు ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది జావా అంటే .జావా ఫైల్. జావా సోర్స్ కోడ్ ఎలా సేవ్ చేస్తాం, .జావా అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. .జావా అనే ఎక్స్టెన్షన్తో ఉంటే అది సోర్స్ ఫైల్, ఓకే. ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఎందుకు రాస్తాం, ఈ ఫైల్లో మనకి సోర్స్ కోడ్ ఉంటుంది, ఓకే. ఈ సోర్స్ కోడ్ ఉన్న ఫైల్ని సోర్స్ ఫైల్ అంటాము. ఈ సోర్స్ కోడ్ అంటే ఏంటి, జావా కోడ్. మనం టైప్ చేస్తాం కదా జావా కోడ్. ఈ జావా సోర్స్ కోడ్ ఎలా ఉంటుంది అంటే మనం సోర్స్ కోడ్ని హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. జావా సోర్స్ కోడ్ని మనం హై లెవెల్లో రాస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ కోడ్ చూద్దాం. సోర్స్ కోడ్ దేంట్లో ఫస్ట్ సింపుల్ కోడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్, ఇది బ్లాక్. ఏం బ్లాక్, క్లాస్ బ్లాక్. క్లాస్ బ్లాక్ తర్వాత ఏమొస్తుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇదేంటి, మెయిన్ మెథడ్లో ఏముంటుంది, స్ట్రింగ్ అరే ఆర్గ్స్. మెయిన్ మెథడ్కి ఒక బ్లాక్ ఉంటుంది, మెయిన్ బ్లాక్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏముంటుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఎల్ఎన్ అంటే లైన్. ఏం ప్రింట్ చేస్తున్నా, హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నా. ఇది ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా. స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సెమీకోలన్తో ఎండ్ చేయాలి. తర్వాత ఇది ఎక్కడుంది, మెథడ్ బ్లాక్ని క్లోజ్ చేస్తున్నా, క్లాస్ బ్లాక్ని కూడా క్లోజ్ చేస్తున్నా, ఓకే. ఇదేంటి, సోర్స్ ఫైల్. దీన్ని ఏమంటాము, సోర్స్ కోడ్ అంటాం, ఓకే.
సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్ని మనం ఎందులో రాస్తామంటే ఏదైనా టెక్స్ట్ ఎడిటర్. ఈ టెక్స్ట్ ఎడిటర్ ఏమవచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, నోట్ ప్యాడ్ అనుకోవచ్చు, లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా కావచ్చు. ఓకే, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని ఆ టెక్స్ట్ ఎడిటర్లో మనం ఈ కోడ్ని రాస్తాం. ఏంటిది, జావా కోడ్. దీన్ని మనం ఏమంటాం సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్. ఓకే, ఇదే లాంగ్వేజ్, ఇది ఎలా ఉంది చూడడానికి, మనం చూడగానే చెప్పగలుగుతున్నాం. పబ్లిక్, ఇది క్లాస్, మెయిన్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అంటే చూడగానే చదవగలుగుతున్నాం. చదివిన తర్వాత అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓకే, క్లాస్ అంటే కీవర్డ్, పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైయర్, మెయిన్ అంటే క్లాస్ నేమ్, పబ్లిక్ ఈజ్ ఏ యాక్సెస్ మాడిఫైయర్, స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్, వాయిడ్ మీన్స్ నథింగ్, ఎంటీ. సో చదవగలుగుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అయింది. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అయింది. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ని మెషిన్ అర్థం చేసుకోవాలి. ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అందుకే మోస్ట్లీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ హై లెవెల్లోనే ఉంటుంది. ఓకే, మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినా, బట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎలా రాస్తుంటాయంటే హై లెవెల్ లాంగ్వేజెస్లోనే రాస్తుంటాయి, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. దీన్ని ఏమంటున్నాము, సోర్స్ కోడ్. ఓకే, ఈ సోర్స్ కోడ్ని ఎందులో రాస్తున్నాం మనం, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్, అది నోట్ ప్యాడ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్ ప్యాడ్ తీసుకున్నాం, నోట్ ప్యాడ్ తీసుకున్నాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో ఈ కోడ్ని రాసాం. సో ఈ కోడ్ని రాసిన తర్వాత ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఎవరిని సేవ్ చేయాలి, సోర్స్ కోడ్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తామంటే, సోర్స్ కోడ్ని ఖచ్చితంగా క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. క్లాస్ నేమ్, మన ఫైల్లో క్లాస్ నేమ్ ఏంటి, మెయిన్, MEIN, మెయిన్లో M క్యాపిటల్, ఎందుకంటే క్లాస్ నేమ్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి M క్యాపిటల్ డాట్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఏంటి, జావా. ఇప్పుడు ఇది ఏ ఫైల్ అయింది, జావా ఫైల్. ఇది జావా ఫైల్. ఈ జావా ఫైల్ని ఏమంటాము, సోర్స్ ఫైల్ లేదా కోడ్. ఓకే, సోర్స్ ఫైల్ లేదా సోర్స్ కోడ్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇదేంటి, సోర్స్ కోడ్, హై లెవెల్ కోడ్ మనం రాసింది. ఎందుకంటే హ్యూమన్కి అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్, సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్, హ్యూమన్కి అర్థమవుతుంది. బట్ ఇది లో లెవెల్ లాంగ్వేజ్ కాదు, ఇది హై లెవెల్ లాంగ్వేజ్. జావా సోర్స్ కోడ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సోర్స్ కోడ్ రాసి ఏం చేసిన, ఫస్ట్ సేవ్ చేసిన. ఎలా సేవ్ చేసిన, మెయిన్ అంటే క్లాస్ నేమ్తో సేవ్ చేసిన. ఏంటి, ఇది జావా ఫైల్ అని ఎలా తెలుస్తుంది, ఎక్స్టెన్షన్ .java. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, నా దగ్గర సోర్స్ ఫైల్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి కంపైలర్కి ఇస్తా. ఓకే, కంపైలర్కి ఎలా ఇస్తానంటే ఫస్ట్ జావాలో కంపైలర్ని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ నేనేం చేస్తాను అంటే, నా దగ్గర ఫైల్ ఉంది. నేను ఫైల్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. విండోస్లో కమాండ్ CMD కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఈ విధంగా టైప్ చేస్తా. ఎలా టైప్ చేస్తా, ఫస్ట్ దీన్ని నేను కంపైలర్కి ఇస్తా. ఈ ఫైల్ని కంపైలర్కి ఇస్తా. కంపైలర్కి ఇవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కంపైలర్ని యాక్టివేట్ చేయాలి. దానికోసం జావా సి అంటే కంపైలర్ స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ ఏంటి, MAIN.java. ఓకే, ఇది ఫైల్ నేమ్. ఏంటిది, ఫైల్ నేమ్.
ఇప్పుడు ఏం చేసి నేను కంపైలర్కి ఇచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేస్తా. ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ సోర్స్ ఫైల్ డాట్ జావా ఫైల్ ఉంది కదా, ఈ డాట్ జావా ఫైల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే మెయిన్ డాట్ క్లాస్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా? మెయిన్ డాట్ క్లాస్. దీన్ని క్లాస్ ఫైల్ లేదా దీన్ని బైట్ కోడ్ అంటాం. దీన్ని బైట్ కోడ్. సో ఇదేంటి? బైట్ కోడ్. బైట్ కోడ్ ఎలా వచ్చింది? కంపైలర్ జనరేట్ చేసింది. ఈ బైట్ కోడ్ని ఎవరు జనరేట్ చేశారు? కంపైలర్ జనరేట్ చేశారు. ఎవరు? కంపైలర్. ఇక్కడ కంపైలర్ ఏం చేసింది? ఇక్కడ కంపైలర్ ఎలా తెలిసింది మనకు? జావా సి స్పేస్ మెయిన్ డాట్ జావా అని రాసి. మెయిన్ డాట్ అంటే క్లాస్ ఫైల్. ఓకే, క్లాస్ నేమ్తో ఫైల్ని సేవ్ చేసినాం. సో దాన్ని కంపైలర్కి ఇస్తే కంపైల్ చేసినప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఓకే, ఇమ్మీడియట్గా ఈ ఫైల్ ఎలా మారుతుందంటే ఈ డాట్ జావా ఎక్స్టెన్షన్ వెళ్ళిపోతుంది. తర్వాత డాట్ క్లాస్ అనే ఎక్స్టెన్షన్ వస్తుంది. సో దీన్ని మనం బైట్ కోడ్ అంటాం. ఓకే, ఈ బైట్ కోడ్ ఎంత పవర్ఫుల్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ బైట్ కోడ్ ఓకే, బైట్ కోడ్ ఓకే, బైట్ కోడ్ అంటే ఈ బైట్ కోడ్ ఏంటి? ఈ బైట్ కోడ్ ఎవరు జనరేట్ చేశారు? కంపైలర్ జనరేట్ చేశారు. దీనినే డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఏమంటాము? డాట్ క్లాస్ ఫైల్. ఓకే, సో డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఓకే, డాట్ క్లాస్ ఫైల్ అన్నా ఒకటి, బైట్ కోడ్ అన్నా ఒకటి. ఈ బైట్ కోడ్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దేంట్లో ఉంటాయి? బైట్ కోడ్లో ఉంటాయి. సో ఈ బైట్ కోడ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే వెరీ 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 పవర్ఫుల్. అసలు జావా అనేది అంత పాపులర్, అంత పవర్ఫుల్ కావడానికి మెయిన్ రీజన్ ఎవరయ్యా అంటే ఈ బైట్ కోడ్. ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఏంటి? వెరీ పవర్ఫుల్. జావా అనేది అస్సలు అంత పవర్ఫుల్ కావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే బైట్ కోడ్. ఓకే, ఎందుకంటే ఈ బైట్ కోడ్ అనేది ఎలా చెప్పాలంటే అరుంధతి మూవీ చూసారా? అరుంధతి మూవీలో అనుష్కల ఒక డైలాగ్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని ఒక డైలాగ్ ఉంది చూసారా? అంత పవర్ఫుల్. అరుంధతి మూవీలో అనుష్క చెప్పే డైలాగ్, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని ఎవరు, అతని పేరేంటి? పశుపతి ఐ థింక్. యా. సో ఎవరు విలన్ని చూసి అంటుంది కదా, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని. అంత పవర్ ఈ బైట్ కోడ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ బైట్ కోడ్ని తీసుకెళ్ళి మనం డిస్కస్ చేసిన ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? సో ఈ బైట్ కోడ్ అనేది ఏ ప్లాట్ఫామ్లో అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది విండోస్ అయినా, ఓకే, అది మ్యాక్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, అది లైనక్స్ ఓఎస్ అయినా. సో ఇక్కడ మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ని, మ్యాక్ అంటే యాపిల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని, లైనక్స్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఏమనొచ్చు అంటే ప్లాట్ఫామ్స్ అనొచ్చు. ఇవేంటి? ప్లాట్ఫామ్స్. సో నేను రాసిన బైట్ కోడ్ ఏంటి? ఇట్ సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇట్ సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నేను రాసిన బైట్ కోడ్ను ఎలా జనరేట్ చేసిన? నేను విండోస్లో జనరేట్ చేసిన. అంటే నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సోర్స్ కోడ్ రాసిన. నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సోర్స్ కోడ్ రాసి ఆ సోర్స్ కోడ్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేసిన. ఎందులో కంపైల్ చేసిన? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేసిన. నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేసినప్పుడు వచ్చింది ఈ బైట్ కోడ్. అంటే ఈ బైట్ కోడ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నేను ఈ బైట్ కోడ్ని తీసుకెళ్ళి నేను
మ్యాక్లో రన్ చేసిన రన్ అవుతుంది, లైనెక్స్లో రన్ చేసిన రన్ అవుతుంది, మ్యాక్ ప్లాట్ఫామ్లో రన్ చేసిన రన్ అవుతుంది, లైనెక్స్ ప్లాట్ఫామ్లో రన్ చేసిన రన్ అవుతుంది. అంటే ఒక ప్లాట్ఫామ్లో రాసింది ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ అయింది. ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవ్వటం లేదు. సో జావాలో బైట్ కోడ్ అనేది చాలా పవర్ఫుల్. జావాలో బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ని ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తుంది, సోర్స్ కోడ్ కాదు. ఓకే, బైట్ కోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సోర్స్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. మనం ఫస్ట్ కోడ్ టైప్ చేసాం కదా, అది ప్లాట్ఫామ్ డిపెండెంట్. మనం కంపైల్ చేయగా వచ్చింది చూసారా, ఆ కంపైల్ చేయంగా వచ్చిన బైట్ కోడ్, దీన్ని డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ బైట్ కోడ్ అనేది తీసుకెళ్ళి ఏ ప్లాట్ఫామ్లో ప్లే చేసినా ఇట్ విల్ ఎగ్జిక్యూట్. బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని సపోర్ట్ చేస్తుంది. సో బైట్ కోడ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సోర్స్ కోడ్ ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా సోర్స్ కోడ్ అంటే హై లెవెల్. మనం రాసాం కదా, కంపైల్ చేయకముందు, కంపైలర్కి ఇవ్వకముందు ఒక కోడ్ రాసాం కదా, జావా కోడ్ అన్నాము, అది సోర్స్ కోడ్ ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నోట్, చాలా ఇంపార్టెంట్ నోట్. ఏం నోట్? ఇలా గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ కోడ్ విచ్ ఈజ్ Java source code is not a platform independent. But who is here a platform independent? Here bytecode is a platform independent. Bytecode supports platform independent. బైట్ కోడ్ సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతారు. విచ్ కోడ్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? ఈ సోర్స్ కోడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్ ఈజ్ బైట్ కోడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే వీ హ్యావ్ టు టెల్ కాన్ఫిడెంట్లీ ద బైట్ కోడ్ విచ్ ఈజ్ the bytecode which is compiled code of the source code, which is bytecode, is a platform independent. Java source code is not a platform independent. Java source code అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ చేయదు. బట్ జావా మనం కంపైల్ చేసి కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని అచీవ్ అవుతుంది. అందుకోసమే జావా అనేది అంత పవర్ఫుల్ అయింది. ఎందుకు? జావా సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఒక్క ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన బైట్ కోడ్ని తీసుకెళ్ళి మనం ఏ ప్లాట్ఫామ్లో రన్ చేసినా అది రన్ చేస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బట్ సోర్స్ ఫైల్, ఏది మనం రాసాం కదా సోర్స్ ఫైల్, జావా సోర్స్ ఫైల్ ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. Java source file is a platform dependent. The compiled source file, which is bytecode, is a platform independent.
జావా సోర్స్ సోర్స్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. బైట్ కోడ్ అనేది మాత్రమే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా జావా సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదని లేదు. బట్ జావా సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వెన్ వి కన్వర్ట్ ద సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్. ఎప్పుడైతే సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తామో అప్పుడే ఇట్ సపోర్ట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఏమైంది మనకి? ఏమొచ్చి మన దగ్గర ఏముంది? బైట్ కోడ్ ఉంది. మన దగ్గర ఏముంది? బైట్ కోడ్ ఉంది. బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఎలా వచ్చింది మనకి? కంపైలర్ చేసాం. సో కంపైల్ చేయడానికి మనం ఏం వాడాం? కంపైల్ చేయడానికి ఏం వాడాం? జావా సి స్పేస్ మెయిన్ డాట్ జావా వచ్చి కంపైల్ చేస్తే మనకి బైట్ కోడ్ వచ్చింది. దీన్ని మనం ఏమంటాము? డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఎందుకంటామంటే ఇది మెయిన్ డాట్ క్లాస్ అనే ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఎప్పుడైతే బైట్ కోడ్గా మారిందో మెయిన్ డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది. సో ఈ జావా ఎక్స్టెన్షన్ పోతుంది. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏం ఫైల్ ఉంది? బైట్ కోడ్ ఉంది. సో బైట్ కోడ్ ఉంది. ఈ బైట్ కోడ్ ఏంటి? ఒక ఇంటర్మీడియట్ కోడ్. ఇట్ హ్యాస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మెషిన్ కోడ్ కాదు, ఇది సాఫ్ట్వేర్ అండర్స్టాండబుల్ కోడ్. సో మనం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? జేవిఎంకి ఇవ్వాలి. జేవిఎంకి ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? తీసుకెళ్ళి జేవిఎంకి ఇవ్వాలి. జేవిఎం అంటే ఎవరు? ఇంటర్ప్రిటర్. జేవిఎం అంటే ఎవరు? ఇంటర్ప్రిటర్కి ఎందుకు ఇవ్వాలి? ఇంటర్ప్రిటర్కి ఇస్తేనే ఈ బైట్ కోడ్ని తీసుకొని మెషిన్ కోడ్గా మారుస్తుంది. ఇంకా మనం మెషిన్ కోడ్ వరకు వెళ్ళాల. మనం జస్ట్ మధ్యలో ఉన్న ఒక స్టెప్ ముందుకు వేసినాం. ఇంకొక స్టెప్ ఉంది. ఇంకొక స్టెప్ ఏంటి? జేవిఎంని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మనకు వచ్చింది కదా బైట్ కోడ్, దీన్ని జేవిఎంకి ఇవ్వాలి. జేవిఎంకి ఇవ్వాలంటే తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత ఏం చేస్తాం మనం? కంపైలైజేషన్ అయిన తర్వాత జేవిఎంకి ఇవ్వాలంటే తర్వాత జేవిఎంని యాక్టివేట్ చేయడానికి జస్ట్ జావా అని ఇస్తే చాలు. ఓకే, జస్ట్ జావా అని ఇస్తే జేవిఎం యాక్టివేట్ అవుతుంది, అంటే ఇంటర్ప్రిటర్. తర్వాత జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తే చాలు. ఇది డాట్ క్లాస్ యొక్క ఫైల్ నేమ్. ఓకే, జస్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి? MAIN. మళ్ళీ డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జావా ఎక్స్టెన్షన్ ఇది అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ కంపైల్ చేసింది బైట్ కోడ్కి. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్. ఓకే, ఈ అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఈ అవుట్పుట్ ఏంటి? హలో వరల్డ్. సో ఫైనల్గా ఏం చేసింది? జేవిఎం ఏం చేసింది? జేవిఎం బైట్ కోడ్ని ఎలా మార్చింది? మెషిన్ కోడ్గా మార్చింది. సో మెషిన్ కోడ్గా మారిస్తేనే మనం అవుట్పుట్ చూడగలం. సో మెషిన్ కోడ్లో ఏముంటాయి? 1s 0s ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మెషిన్ కోడ్గా మారిస్తేనే మనం అవుట్పుట్ చూడగలం. సో అవుట్పుట్ ఏంటి? హలో వరల్డ్. ఇక్కడ ఏం జరిగింది? ఇంత ప్రాసెస్ జరిగింది. ఏం జరిగింది? ఇంత ప్రాసెస్. ముందు కంపైలైజేషన్ అయింది, తర్వాత ఎగ్జిక్యూషన్ అయింది. దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఇంకొకసారి సింపుల్గా చూద్దాం ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుందో. ఇప్పుడు ఓవరాల్గా ఒక రివైండ్ సమ్మరీ చూద్దాం. అసలు ఇంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఫైల్ని సేవ్ చేస్తాం. ఒక ఫైల్ని దేంట్లో రాస్తాం? నోట్ ప్యాడ్లో రాస్తాం. ఫైల్ని రాస్తాం. దాన్ని ఏం చేస్తాం? సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేస్తాము? డాట్ జావా అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. బట్ డాట్ జావా ఎక్స్టెన్షన్ వాడతాం. బట్ మన ఫైల్ నేమ్ ఎలా ఉండాలి? మన ఫైల్ నేమ్ ఖచ్చితంగా మెయిన్ క్లాస్ నేమ్తోనే ఉండాలి. మన దాంట్లో మెయిన్ క్లాస్ ఏంటి? మెయిన్ డాట్ జావా. ఈ మెయిన్ అనేది క్లాస్ నేమ్. నువ్వు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను MAIN ఇచ్చాను, హెలో ఇచ్చు, హౌ ఆర్ యూ ఇవ్వచ్చు, ఎనీథింగ్. దిస్ ఈజ్ అ యూజర్ చాయిస్. ఓకే, మెయిన్ అనేది క్లాస్ నేమ్, తర్వాత
డాట్ జావా అనేది జావా ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. ఓకే, తర్వాత ఏం చేశాను, నేను దీన్ని ఒక దగ్గర సేవ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర సేవ్ చేసాం మనం. ఆ సేవ్ చేసిన లొకేషన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫైల్ డైరెక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డైరెక్టరీ సి డ్రైవ్లో సేవ్ చేశానా, లేదా డి డ్రైవ్లో చేసానా, ఈ డ్రైవ్, అది మన ఇష్టం, దేంట్లోనే సేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సి డ్రైవ్లో సేవ్ చేసాం. సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ జావా. సో మనం ఏం చేసినా ఫస్ట్ ఒకసారి రివైండ్ చేద్దాం. ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ మనం ఏం చేస్తాం, కోడ్ని రాయాలి. ఏంటి, జావా కోడ్ని రాయాలంటే మనం ఏం చేస్తాం, ఒక నోట్ ప్యాడ్ అవసరం అవుతుంది. అది టెక్స్ట్ ఎడిటర్ ఏదైనా కావచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్. దాంట్లో కోడ్ రాస్తాం. దాంట్లో కోడ్ రాసి ఆ కోడ్ని మనం సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేయాలి అంటే జావా ఫైల్ని డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. డాట్ జావా ఎక్స్టెన్షన్ విత్ క్లాస్ నేమ్. సో ఫైల్ చేయాలి. ఎక్కడ ఫైల్ చేస్తాము, ఫైల్ని ఎక్కడ స్టోర్ చేస్తాం, సేవ్ చేస్తాము, ఎక్కడో ఒక మన కంప్యూటర్లోనే ఏదో ఒక డ్రైవ్లో, సి డ్రైవ్ కావచ్చు, డి డ్రైవ్ కావచ్చు, ఈ డ్రైవ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో దాంట్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా క్లాసెస్, CLASS, జావా క్లాస్ అని ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో ఒక జావా క్లాస్ అని ఒక ఫోల్డర్ ఉంది. సో ఇందులో నేను ఇది సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. విండోస్లో కమాండ్ ప్రాంప్ట్, విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఇప్పుడు నేను విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి. దీన్ని జావా కోడ్ని కంపైల్ చేయాలి. జావా కోడ్ని కంపైల్ చేయాలంటే ఫస్ట్ మనము డైరెక్ట్గా కంపైల్ చేస్తే కాదు, ఖచ్చితంగా మనం ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సి డ్రైవ్లో ఉన్నా. బేసిక్గా సి డ్రైవ్లోనే ఉంటుంది, మోస్ట్లీ ప్రోగ్రామ్స్ సి డ్రైవ్లోనే రన్ అవుతుంటాయి. సో నేను ఆ సి డ్రైవ్లో జావా క్లాసెస్ అని ఫోల్డర్ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిడి అని టైప్ చేసి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ స్పేస్ ఇచ్చి నా ఫోల్డర్ నేమ్ జావా క్లాస్ వచ్చి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను సిడి చేంజ్ డైరెక్టరీ అన్నా కాబట్టి నేను ఈ జావా క్లాస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతా. జావా క్లాస్ అనే ఫోల్డర్లోకి ఎందుకు వెళ్ళాలి, నేను ఈ ఫోల్డర్లో నేను నా ఫైల్ని, జావా ఫైల్ని, సోర్స్ ఫైల్ని సేవ్ చేస్తున్నా. సో నాకు ఎట్లా వస్తుంది అప్పుడు, జావా క్లాస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతా. ఇది జావా క్లాస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతా. ఓకే, తర్వాత ఓకే, నువ్వు నాట్ ఓన్లీ జావా క్లాస్, నువ్వు ఏ ఫోల్డర్ని ఏమైనా పెట్టుకోవచ్చు. నీ జావా ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకో, జావా క్లాస్ 2 అని. సో దాంట్లోకి వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ ముందు ఈ ఫోల్డర్లోకి వెళ్తావు. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిడి అని చేంజ్ డైరెక్టరీ అని టైప్ చేసి ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తావు. మనం ఏ ఫోల్డర్ క్రియేట్ చేస్తామో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. నేను జావా క్లాస్ అనే ఫోల్డర్లో నా ఫైల్ని సేవ్ చేసిన. సో నేను ఎందుకని నా ఫైల్ని ఇక్కడ సిడి స్పేస్ ఇచ్చి జావా క్లాస్ అనే ఫోల్డర్ ఎంటర్ చేసిన. ఇప్పుడు నేను ఫైనల్గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి, నేను నా ఫస్ట్ ఏం చేయాలి, కంపైలర్ని యాక్టివేట్ చేయాలి. ఏం చేయాలి, జావా కంపైలర్ని చేయాలంటే సి అంటే కంపైలర్ స్పేస్ మన సోర్స్ కోడ్ ఉంది కదా, దాని పేరు, సోర్స్ ఫైల్ నేమ్ main.java అని ఎంటర్ చేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే తర్వాత ఏమవుతుంది, ఎంటర్ ప్రెస్ చేస్తే మన సోర్స్ ఫైల్లో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే మళ్ళీ ఇక్కడ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. కమాండ్ లైన్ మంచిగా ఏ ఎర్రర్స్ లేకపోతే, ఎర్రర్స్ ఏం లేవని చెప్పి మళ్ళీ కొంచెం స్పేస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం ఎంటర్ చేయాలంటే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జావా అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసినాం, కంపైలర్ని యాక్టివేట్ చేసినాం. ఇక్కడ ఇంటర్ప్రిటర్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఇంటర్ప్రిటర్ని యాక్టివేట్ చేయాలంటే జావా సి అని టైప్, జావా జస్ట్ సి లేకుండా జస్ట్ జావా అని కొడితే ఇంటర్ప్రిటర్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ ఎక్స్టెన్షన్ తీసేసి .java అని తీసేసి జస్ట్ మెయిన్ ఫైల్ నేమ్ మాత్రం ఇస్తాం.
ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వస్తుంది. ఏమొచ్చింది? అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చి ఏమొచ్చింది? సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మనం హెల్లో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటే హెల్లో వరల్డ్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ ఫైల్ని డాట్ జావాతో సేవ్ చేసినాం. డాట్ జావా ఎందుకు సేవ్ చేసినాం? డాట్ జావా అనేది జావా ఫైల్ ఎక్స్టెన్షన్. దాన్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసినాం. ఆ ఫోల్డర్ ఏదైనా కావచ్చు, అది ఏ డ్రైవ్లో అయినా ఉండొచ్చు. ఓకే, సి డ్రైవ్, డి డ్రైవ్, బట్ మోస్ట్లీ సి డ్రైవ్లో సేవ్ చేసినాం అనుకో. మన ఫోల్డర్ నేమ్ జావా క్లాస్. ఇదేంటి? ఫోల్డర్ నేమ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ అని రన్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను? ఒక కమాండ్ ప్రాంప్ట్, విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నేను ఖచ్చితంగా ఆ పాత్లోకి వెళ్ళాలి. నా ఫైల్ ఎక్కడ సేవ్ చేసిందో ఆ పాత్లోకి వెళ్ళాలి. కాబట్టి పాత్ని చేంజ్ చేయడానికి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ స్పేస్ ఫోల్డర్ నేమ్. ఇదేంటి? ఫోల్డర్ నేమ్. ఏ ఫోల్డర్ నేమ్? నేను జావా ఫైల్ని సేవ్ చేస్తున్నా కదా, ఆ ఫోల్డర్ నేమ్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ పాత్లోకి వెళ్ళిపోతా. ఓకే, ఆ పాత్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ కంపైలర్ని యాక్టివేట్ చేయాలి. కంపైలర్ని యాక్టివేట్ చేయాలంటే జావాసి స్పేస్ main డాట్ జావా సోర్స్ ఫైల్ ఎంటర్ చేస్తే కంపైలర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ అనేవి కంపైల్ చేస్తున్నప్పుడే ఎర్రర్స్ వస్తాయి. మనకి ఏమన్నా ఎర్రర్స్ వచ్చాయి అంటే అవి కంపైల్ స్టేజ్లోనే వస్తాయి. ఇది ఫైనల్లీ మన జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. సో ఇంత స్టెప్ ఉంది, ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ ఫ్లో ఇలా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి. ఐ హోప్ మీరు చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.